హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు వీబీఎస్ డే 2. రెండవ రోజు కూడా మిమ్మల్ని ఈ విధంగా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు. అయితే నిన్నటి విషయం మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. నిన్నటి లెసన్. అయితే పిల్లలు, అబ్రహాం ద్వారా దేవుడు ఎన్నుకున్న జనాంగాన్ని సహాయపడుతూ అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడో మనం చూసాం కదా పిల్లలు. అయితే యోసేపు యొక్క విశ్వాసాన్ని బట్టి ఫరో రాజు యోసేపు యొక్క కుటుంబానికి ఐగుప్తు దేశంలో స్థానం ఇచ్చాడు పిల్లలు. అయితే ఆ తర్వాత విషయాలకొచ్చేస్తే యోసేపు కొంతకాలం జీవించి తను చనిపోయిన తర్వాత యోసేపుని ఎరుగని కొత్త రాజు ఫరో రాజు రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు పిల్లలు. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఎవరైతే యోసేపుని ఎరగని కొత్త రాజు వచ్చాడో తను ఇజ్రాయేలు జనాంగాన్ని దినదినము అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళడము చూసి చాలా భయపడ్డాడు పిల్లలు. ఎందుకంటే వీళ్ళు నివాసం ఉన్నది ఐగుప్తు దేశంలో. కానీ ఎక్కువగా బలపడుతున్నది మాత్రం దేవుడి కృపను బట్టి ఇజ్రాయేలీయులు. మరి వీళ్ళు ఇంత బలవంతులు, వీళ్ళ జనాంగం ఎక్కువైపోతే నా రాజ్యాన్ని వీళ్ళు నాశనం చేస్తారేమో అని భయపడ్డాడు పిల్లలు. భయపడి వీళ్ళని ఎలాగైనా సరే చాలా కష్టపెట్టి వీళ్ళని నాశనం చేయాలని చూశాడు పిల్లలు. అలాగ తను డెసిషన్ తీసుకొని వారికి వెట్టి చాకిరి, మీకు తెలుసు పిల్లలు, వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండి ఇటుకల్ని తయారు చేసేవాళ్ళు. అయితే అప్పటి వరకు నార్మల్ నంబర్‌లో చేయమన్న ఇటుకలని తను వాళ్ళ నాశనం చేయాలని ఉద్దేశించినప్పుడు, ఎక్కువ దూరం నుంచి మట్టి తీసుకొని వారు చేతులతోటి దాన్ని కలిపి ఎక్కువ ఇటుకలు చేయాలని చెప్పి వారికి ఎక్కువ పని పెట్టాడు పిల్లలు. ఆ ఎండలో ఆ గట్టిగా ఉన్న మట్టిని వాళ్ళు తీసుకొచ్చి ఎంత కష్టం కదా పిల్లలు. అసలు మనం ఒకసారి ఆలోచిస్తే డైలీ ఒక 50 చేయాలంటే 50 చేయగలిగిన ఒక వ్యక్తి 100, 150 అబోవ్ ఆ విధంగా చేయమంటే ఎంత కష్టం కదా పిల్లలు. మనమైతే ఒకసారి ఆలోచించండి. మనం చేయగలిగిన పని కంటే ఎక్కువ మనల్ని చేయమంటే మనం చేస్తామా పిల్లలు? అదేవిధంగా ఇజ్రాయెల్‌ని ఐగుప్తు రాజు, ఫరో రాజు ఈ విధంగా కష్టపెట్టుకుంటూ వెళ్ళాడు పిల్లలు. మరి అంతటితో ఆగకుండా మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా పిల్లలు, వీళ్ళ జనాంగము నేనెంత కష్టపెట్టినా గూడా అభివృద్ధి అవుకుంటూ వస్తున్నారని జెప్పి, ఎవరైతే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలున్నారో, ఎవరైతే చిన్న పిల్లలు పుడుతున్నారో వాళ్ళందరినీ చంపేయమని 2 మంత్రసానులని వాళ్ళ ఇళ్ళలోకి పంపియడం జరిగింది పిల్లలు. అయితే వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో తెలుసా పిల్లలు? మనము రాజుకు భయపడితే పనిష్మెంట్ చిన్నగా ఉంటుంది. అదే దేవుడికి మనం భయపడకుండా ఈ పిల్లల్ని చంపితే మనకు పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం విశ్వాసం ఉంచాల్సింది దేవుడి పైన అని జెప్పి పిల్లల్ని చంపకుండా వాళ్ళొచ్చేసారు పిల్లలు. ఆ 2 మంత్రసానుల్ని దేవుడు ఘనపరిచాడు పిల్లలు. ఆ తర్వాత రాజు ఇంకా కలవరపడుతున్నాడు. నేనెంత పనిష్మెంట్ ఇచ్చినా వీళ్ళు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నారు గానీ, వీళ్ళ జనాంగం తగ్గిపోవడం లేదని జెప్పి ఇప్పుడు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు పిల్లలు. అదేంటంటే నైలు నదిలో ఉన్న ఇజ్రాయేల్‌లో చిన్న పిల్లలందరినీ పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు పిల్లలు. మీరు చూస్తున్నారా ఇక్కడ? ఒక చిన్న బాబుని ఎలా లాక్కెళ్తున్నారో చూస్తున్నారా? వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఎంత బాధపడతారు పిల్లలు మీరే చెప్పండి. చిన్న చిన్న పిల్లలు వాళ్ళని చూస్తేనే ఎంత ముద్దుగా ఉంటారు గదా! అసలు వాళ్ళని ఎంత శత్రు పిల్లలైనా సరే ఎవరు హాని చేయాలనుకోరు. కానీ ఇక్కడ చూస్తే అంత చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి సరాసరి నైలు నదిలో పడేయడం జరిగింది పిల్లలు. ఇజ్రాయేలీలందరూ దేవునికి మొరపెట్టుకున్నారు పిల్లలు. దేవా, ఏంటి మా పరిస్థితి? మేము ఎన్నాళ్ళు ఇంత కష్టపడాలి అని. అప్పుడు దేవుడు వాళ్ళ మొర ఆలకించెను అని బైబిల్‌లో ఉంది పిల్లలు. దేవుడు వాళ్ళ మొర ఆలకించి వాళ్ళ కోసం ఒక ప్రణాళిక రూపొందించాడు పిల్లలు. అదేంటంటే ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ కుటుంబంలో భర్త పేరు అమ్రాము, భార్య పేరు యోకెబెదు. వాళ్ళిద్దరిని ఎంచుకొని వాళ్ళిద్దరిని దీవించి ఒక బాబునిచ్చాడు పిల్లలు. అయితే ఆ తల్లి దేవుని యందు భయభక్తి కలిగిన తల్లి. ఆ బాబుని ఎలాగైనా సరే నేను పెంచాలి, ఈ రాజుకు భయపడి నా కొడుకుని చంపకూడదు అని జెప్పి ఆ బాబుని ఏడవకుండా, ఒకవేళ ఏడ్చినా తనని ఆడిస్తూ ఇంట్లో వాళ్ళ అక్క, వాళ్ళ అన్న అహరోను హెల్ప్ తోటి ఆ బాబుని పెంచుకుంటూ వస్తా ఉంది పిల్లలు. అయితే ఎన్ని రోజులని మనం చిన్న పిల్లల్ని ఏడవనీయకుండా, బయటి వాళ్ళకి తెలియకుండా కాపాడతాం మీరే చెప్పండి పిల్లలు. ఆ టైంలో ఒకరోజు ఇంకా తన చేతులలో ఆహ్, లేదు, ఇంకా తను చెయ్యలేను అన్న పరిస్థితిలో పిల్లలు ఎలాగైనా సరే బాబుని నేను కాపాడాలి, కానీ నా వల్ల కావట్లే, దేవా నువ్వే నాకు సహాయం చేయి అని చెప్పి మిరియాముని సహాయం అడిగింది పిల్లలు. ఏమనంటే మిరియాము, నేను నీళ్ళలో మునగని ఒక పెట్టెని తయారు చేస్తాను, అందులో తమ్ముడిని పడుకోబెడతాను, నువ్వు తీసుకెళ్ళి నైలు నదిలో వదిలేయి, ఆ టైంకి యువరాణి వస్తుంది కదా, తమ్ముడికి ఏమైనా సహాయం చేస్తుందేమో అని చెప్పి దేవుడి అందు జ్ఞానం కలిగి
ఒక బుట్టను తయారు చేసి ఆ బాబుని అందులో పడుకోబెట్టి మిరియాము చేతికిచ్చింది పిల్లలు. ఆ మిరియాము తమ్ముడు ఏడవకుండా అడుగుల్లో అడుగేసుకుంటూ నైలు నది వద్దకు నడుచుకుంటూ వెళ్ళింది పిల్లలు. అయితే మిరియాముకు వాళ్ళ మమ్మీకి తెలుసు పిల్లలు. ఆ టైంలో యువరాన్ని పూ పూజలు చేసి అన్య దేవతలకు పూజలు చేసి ఆ నైలు నది గుండా నడుచుకుంటూ వస్తుందని. అయితే మిరియాము వెళ్ళి ఆ నీళ్ళలో బుట్టను వదిలేసింది పిల్లలు. వదిలేసి అక్కడున్న కొన్ని చెట్ల చాటుకు దాక్కొని, దేవుడా నువ్వే మాకు సహాయం చెయ్యి, తమ్ముడిని యువరాణి కంటబడేలాగా కృప చూపించు అని ప్రార్థించుకుంటూ అక్కడ కూర్చుంది పిల్లలు. అయితే అప్పుడు నిజంగా యువరాణి అదే టైంలో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది పిల్లలు. ఆ నదిలో బుట్టలో వెళ్తున్న బాబు ఏడుస్తా ఉన్నాడు పిల్లలు. ఆ టైంలో యువరాణి విన్నది అవి ఏడుపు. ఎవరు బుట్టలో బాబును వదిలేశారు, ఆ బుట్టను తీసుకురండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చింది పిల్లలు. ఒక చెలికత్తె వెళ్ళి ఆ బుట్టను తీసుకొని వచ్చి యువరానికి చూపించినప్పుడు, అబ్బా బాబు ఎంత చక్కగా ఉన్నాడు, ఖచ్చితంగా ఈ బాబు ఇజ్రాయేల్ బాబే అయి ఉంటాడు, కానీ నాన్న అందరినీ చంపేస్తున్నాడు కదా, కానీ ఈ బాబుని ఎలాగైనా సరే నేను బ్రతికించాలి అని తను అనుకుంటుండగా మిరియాము తెలివిగా ఆ చెట్ల చాటు నుండి వచ్చింది పిల్లలు. అమ్మగారు ఈ బాబుని పెంచడానికి నేను ఇజ్రాయేల్ని ఎవరినైనా పిలువనా అని అడిగింది పిల్లలు. అప్పుడు ఆమె ఇది చాలా మంచి ఆలోచన, నువ్వు వెళ్ళి తొందరగా ఒక పనికత్తెని తీసుకొచ్చి ఈ బాబుని ఇచ్చేద్దాము అని చెప్పినప్పుడు మిరియాము తెలివిగా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు రా తొందరగా, తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోలేదమ్మా, యువరాణి చేతిలోనే ఉన్నాడు, ఒక చెలికత్తె కావాలని అడిగినప్పుడు వాళ్ళ మమ్మీ హ్యాపీగా వచ్చింది పిల్లలు. వచ్చినప్పుడు యువరాణి చెప్పింది, అమ్మా ఈ బాబుని నువ్వు జాగ్రత్తగా పెంచు, బాబుకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ నేనే చూసుకుంటాను, ఎలాంటి కష్టం రాకుండా నువ్వు చూసుకోమని చెప్పింది పిల్లలు. అప్పుడు ఆ తల్లి ఎంతో సంతోషంగా ఆ బాబుని తీసుకొని, చూసారా పిల్లలు, దేవుడు తను ఎన్నుకున్న జనాంగం పట్ల ఎంత కృప చూపిస్తున్నాడో, శత్రువుల చేతిలో చనిపోవాల్సిన బాబుని వాళ్ళే జీతం ఇచ్చి పెంచేలాగున ఎలాగ కృప చూపిస్తున్నాడో మనం దీని ద్వారా చూస్తూ ఉన్నాం పిల్లలు. ఆమె ఇంటికి వెళ్ళి ఆ బాబుని పెంచడం ప్రారంభించింది పిల్లలు. చూసారా పిల్లలు, దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా మేలులు చేయగల శక్తివంతుడు. ఎవరైతే చంపదలుచుకున్నారో వారి ద్వారానే ఆ బాబు చక్కగా పెరగడం స్టార్ట్ అయింది పిల్లలు. మన జీవితంలో కూడా పిల్లలు దేవుడి ప్రణాళిక మన పట్ల నెరవేరుతున్నప్పుడు చాలా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా కూడా దేవుడు ప్రతి అడుగు అడుగున మనకు తోడుగా ఉండి నడిపించగల శక్తిమంతుడు. ఈ బాబు విషయంలో ఎంత మేలులు, ఎంత గొప్ప కార్యం చేశాడో మనం చూసాం కదా. అయితే ఈరోజు ఇక్కడికి మీరు వచ్చిరంటే మీ పట్ల దేవుని ప్రణాళిక ఎలాగూ ఉందో, దేవుడు కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మీరు ఇక్కడికి రాగలిగారు. నిజం చెప్పండి, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారు కానీ మీ ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడికి రాకుండా బయట వ్యర్థమైన వాటితో టైం స్పెండ్ చేస్తలేరా? మీరు ఇక్కడికి వచ్చిరంటే నిజంగా దేవుడి కృప, కనికరం మీ పట్ల ఉన్నట్టే, దేవుడి ప్రణాళిక మీ పట్ల ఉన్నట్టే పిల్లలు. అయితే మనము దేవుడు చెప్పిన ప్రతి విషయానికి విధేయత చూపడానికి సిద్ధపడదాం పిల్లలు. మరి ఈ రోజు లెసన్ మనం ముగించుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లలు. దేవుడి కృప మన పట్ల కుమ్మరించులాగన. గొప్ప దేవ యేసయ్యా నీకు వందనాలు. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఎన్నుకున్నారని, మరి ఆ బాబు విషయంలో అయితే మీరు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఎలాగో వాళ్ళకు తోడుగా ఉండి నడిపించారో, ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపిస్తారని, వీళ్ళకు కూడా ప్రభువా ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు ఏవి వచ్చినా కూడా ప్రభువా మరి మీరు తోడుగా ఉండి నడిపిస్తారని, ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యాన్ని ఫలింపజేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనా పిల్లలు, మనం ఈరోజు మెమరీ వర్స్ చూద్దామా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 29:11. హలో పిల్లలు, మనం డే 2 క్రాఫ్ట్ చేద్దామా? పిల్లలు మీకు అన్నవాళ్ళు, అక్క వాళ్ళు ఇలా 3 షీట్స్ ఇస్తారు నాన్న. చూడండి, ఒకటి బ్లూ, పింక్ అండ్ ఎల్లో. ఈ బ్లూ షీట్స్లో ఇది కంప్లీట్గా మీతోనే ఉంచండి. ఈ ఎల్లో అండ్ పింక్ ఉన్నాయి కదా, వీటిని ఈ మిడిల్కి కట్ చేసి 2 పార్ట్స్ని హాఫ్ పార్ట్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చేయండి, ఒక్క పార్ట్ మీ దగ్గర ఉంచుకోండి. ఓకేనా నాన్న? ఇంకా ఫస్ట్ ఎల్లో షీట్ చూడండి నాన్న. నా సృష్టికర్త
నన్ను సృష్టించారు. ఈ 4 ఉన్నాయి కదా నాన్న, వీటిని మీరు ఒక్కొక్కటిగా సపరేట్గా కట్ చేయండి. ఇగో ఇలా, ఓకేనా? ఈ పింక్ది హాఫ్ పార్ట్ మీ దగ్గర ఉంటుంది కదా నాన్న, నేను నా సృష్టికర్త, వీటిని కూడా సపరేట్గా కట్ చేయండి. ఓకేనా నాన్న? ఇంకా మనం బ్లూ తీసుకుంటే ఈ సీజర్స్ మార్క్ ఉంది కదా నాన్న, ఈ కట్ చేయాల్సింది ఇది. మీరు ఈ షేప్లో ఇలా కట్ చేస్తే మీకు ఇలా వస్తుంది నాన్న ఫైనల్గా. ఓకేనా? మీరు బ్లూది కట్ చేస్తే ఈ బ్లూ కలర్ షేప్లో ఇలా వచ్చాక ఆ పింక్ షీట్ పైన ఎల్లో కలరు ఇవి పేస్ట్ చేయాలి నాన్న. ఫస్ట్ ఏంటి, నా సృష్టికర్త నన్ను సృష్టించారు, నా సృష్టికర్త నన్ను క్షమించారు, నా సృష్టికర్త నన్ను ఏర్పాటు చేసుకున్నారు, నా సృష్టికర్త నన్ను పిలుచుకున్నారు. ఈ 4 సెంటెన్స్ని మనం ఈ పింక్ దానిపైన ఇలా పేస్ట్ చేశాక నాన్న, మనము ఇలా ఫోల్డ్ చేసుకోండి నాన్న దీన్ని ఇలా. నెక్స్ట్ బ్లూ షీట్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేస్తే మీకు ఈ షేప్ ఇలా ముందుకు వస్తుంది. ఈ అప్ సైడ్ కూడా ఇట్లా డౌన్కి ఫోల్డ్ చేస్తే మీకు ఇట్లా హార్ట్ సింబల్ అనేది ఇలా కనిపిస్తుంది అన్న. ఎంత బాగుంది కదా. అయితే మనం పింక్ షీట్లోని నేను నా సృష్టికర్త అని సపరేట్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే దేవుడు ప్రేమమయుడు అనే దానికి ఇలా చూపిస్తాం నాన్న. ఇప్పుడు మీరు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనం ఇంతకుముందు పేస్ట్ చేసినవన్నీ ఇలా కనిపిస్తాయి నాన్న. ఓకేనా? చాలా బాగుంది కదా, పిల్లలు చేస్తారు కదా. ఓకే నాన్న, బాయ్.